వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్. వింటర్లాక్ బ్రిక్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందామండి. ఇక్కడ మనకి లైన్ గా పేర్చాం కదండి, ఇది ఎలా ఫిట్టింగ్ చేస్తారు అనేది ముందుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈ రకంగా లైన్ గా పెట్టారు కదండి, ఇది కరెక్ట్ గా సెట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ లో ఉండే కదండి బుడుపు, ఇదే అండి లాకు. ఈ లాక్ లో ఇది హోల్స్ ఉంది కదా, ఈ హోల్స్ ఇట్లా హాఫ్ ఇంచ్ ఉంది చూడండి, కరెక్ట్ గా హాఫ్ ఇంచే ఉంది. ఈ హాఫ్ ఇంచ్ అనేది ఈ హోల్ లో ఫిట్టింగ్ అయ్యిద్ది. ఎట్లా ఫిట్టింగ్ అయ్యిద్ది ఒకసారి మీరు దీన్ని చూడండి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఫిట్టింగ్ అయిపోయింది. మనకి ఇట్లా గ్రూవ్ ఏర్పడేది. ఈ గ్రూవ్ అనేది ఇట్లా వచ్చిందండి. దీని మధ్యలో మనం కెమికల్ వేసి ఫిట్ చేయాలి, లేదంటే సిమెంట్ వేసైనా మనం ఫిట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన ఇట్లా హోల్స్ వస్తాయి. ఈ హోల్స్ వస్తాయి కదా, ఈ హోల్స్ లో మనం మాలేయాలి పూర్తిగా. ఈ గ్యాప్లు ఉండకూడదు, గ్యాప్లు ఉంటే మాత్రం స్టాండర్డ్ రాదు. దీంట్లో ప్లాస్ గానీ సిమెంట్ గానీ లేదంటే ఈ రెండు వస్తాయి. దీనిపైన మళ్ళీ ఇంకో ఇటుక పెడుతున్నాం చూడండి, అట్లా ఒకసారి గమనించండి మీరు. ఇట్లా మళ్ళీ హోల్స్ వస్తాయి కదండి. దీంట్లో ఈ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ దాంట్లో ఇది లాక్ అయిపోయింది అనమాట. ఈ రౌండ్ షేప్ లో సెట్ అయిపోయింది. ఇట్లా నీట్ గా ఫిట్టింగ్ అయిపోయింది. చూడండి మీరు రోజు బాగా గమనించండి. ఇట్లా మనకి కరెక్ట్ గా ఇట్లా సెట్ అయిపోయింది ఈ బ్రిక్స్ అనేది. ఈ సైజు మనకి అట్టేపోయేది ఇది సైజ్ ఎంత అనేది ఒకసారి చూస్తున్నాం చూడండి. ఈ సైజు మనకి కరెక్ట్ గా 1 ఫీట్ ఉందండి. బాగా గమనించండి, 1 ఫీట్ ఉంది. ఈ 1 ఫీట్ ఉంది. హైట్ ఎడల్పు చూడండి ఎంత ఉందో, 6 ఇంచెస్ 6 ఉందండి ఎడల్పు. మనకి 6 ఉంది. హైట్ వచ్చి మనకి 5 ఇంచ్ ఉందని చూడండి. 5 ఇంచ్ 5-6 అడుగు ఎడల్పు అండి ఇది దీని సైజు. దీనికి మధ్యలో 2 కడ్డీలు వేయాలి. కడ్డీలు తీసుకురా, అక్కడ చూడు కడ్డీలు, అక్కడ గోడ వరకు. ఈ విధంగా మనం ఈ వాల్స్ కట్టుకోవచ్చు అండి. తర్వాత దీనికి సంబంధించి మనకి వాల్స్ ఇక్కడ ఫ్యాక్టరీ కడుతున్నారండి. ఫ్యాక్టరీ సంబంధించి మొత్తం దీంతోనే కట్టారు. ఇక్కడ మన కట్టించుకున్న అతను ఓనర్ గా ఉన్నాడు. మీరు మాట్లాడతా మాట్లాడండి. ఈ ఇంటర్లాక్ బ్లాక్ ఇటుకలు మేము చూసి మా అనుభవపూర్వకంగా మేము కూడా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేసి ఇప్పుడే మేము వేరే వ్యాపారంలోకి వచ్చి